నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆయనకి. ఆయన ప్రొడ్యూసర్గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఒక మంచి సినిమా తీయబోతున్నారంట. ఆ సినిమా పేరేంటో తెలుసా? అర్జున్ రెడ్డి 2. ఎందుకంటే అర్జున్ రెడ్డి 2 పార్ట్ 1 ఏమైందంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ ఆంధ్రాలో చూపించారు కదా. మరి అదే అర్జున్ రెడ్డి 2 పార్ట్ 2 ఇప్పుడు తెలంగాణలో చూపించాలి అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు? నన్ను తీసుకోండి, నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అనిరుద్ రెడ్డి గారు అయితే తెగ తాతహలాడిపోతున్నారు. అసలు ఈ ప్రొడ్యూసర్ ఏంటి, హీరో ఏంటి, టైటిల్ ఏంటి అనుకుంటున్నారు కదా. దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో అంతే భయం మాకు అన్నట్టుగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అంత ఈజీగా వదిలేయం కదా, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాబట్టి మనం ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అయితే ఈ అనిరుద్ రెడ్డి ప్రొడ్యూసర్గా తీసే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి హీరో కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో ఎవరైతే ఆయన్ని విమర్శించి తిడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అంకితం చేద్దాం. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ సినిమా చూపిస్తా మామా అంటే బాగుంటుందా, అర్జున్ రెడ్డి 2.0లో పార్ట్ 2 అంటే బాగుంటుందా అనేది మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. టైటిల్ ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే అది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణకు సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 7, 8 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తా అన్నారు, పర్యటించలేదు. ఏంటి అని చాలా బాధపడిపోతున్నారు అనిరుద్ రెడ్డి గారు. ఎందుకు అంటే పాపం రేవంత్ రెడ్డి గారేమో మీరు అవతల వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు, అన్ని మున్సిపాలిటీలు మనం గెలుచుకోవాలి, వార్డులు ఇంపార్టెంట్, కార్పొరేటర్లు మనకి ఇంపార్టెంట్, కాబట్టి ముందు ఫోకస్ దాని మీద చేయండి అని చెప్పి పాపం ఆయన నెత్తి నోరు కొట్టుకుంటూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ అటు విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులు తీసుకొస్తూ పాపం ఆయన పని ఆయన చేసుకుంటూ మళ్ళీ కింద గ్రౌండ్ లెవెల్లో కూడా పని చేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలకు కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి వచ్చి పాపం ప్రచారం చేసుకొని ఆయన అంత కష్టపడుతుంటే ఆయన కష్టాన్ని మన అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు పాపం ఏం చేస్తున్నారంటే బూడిదలో పోసిన పన్నీర్లా చేస్తున్నారు. ఎందుకంటారా? మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ రోజైతే పోలింగ్ జరుగుతోంది. అయితే నిన్న ప్రచారం నిన్నటితో ముగుస్తోంది. ఎవరి ప్రచారాలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. ఎవరు మాకు ఓటేయండి, మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పుకోవచ్చుగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు, ఆంధ్రాలో వదిలేసి ఇక్కడికి ఎందుకని మీరెందుకు ప్రశ్నిస్తారు చెప్పండి. ఆయన ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఏం చేయాలన్నది అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకు సంబంధించిన విషయం. ప్రజలు వాళ్ళని ఆదరిస్తారా లేదా అనేది ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. అసలు మీకెందుకండి అనిరుద్ రెడ్డి గారు చెప్పండి. ప్రతిసారి మీరు ఆయన చూసి ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా, లేక భయపడుతున్నారా? అప్పుడు అలాగే రాజోలు పర్యటనకు సంబంధించి దిష్టి అనే పదం వాడంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి ఆయన రాగానే ఇసుక పోస్తే రాలనంత జనం మీరు మీ కళ్ళతో చూశారు. సీఎం రేవంత్ రెడ్డి గారే ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఆయన అన్నట్టుగా ఆయనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మర్చిపోయి మీరు ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 7, 8 తారీఖుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేస్తా అన్నారు. ఆయన ఏవో కారణాల వల్ల రాలేదు. అసలు మీకేంటి బాధ? రాలేదని బాధ, అమ్మయ్య రాలేదు అన్న సంతోషం లోపల. అసలు మీకేం సంబంధం? ఆయన రాకపోతే మీకేంటి నష్టం, వస్తే మీకేంటి లాభం? ఒకసారి చెప్పండి అనిరుద్ రెడ్డి గారు. మీ పని మీరు చూసుకోవచ్చు కదా, ఆయన మీద ఎందుకు? పైగా ఇంకో మాట కూడా అన్నారండి మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రొడ్యూసరు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు అంటే హీరో. ఆయన ప్రొడ్యూసర్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, కో ప్రొడ్యూసర్ ఏమో నారా లోకేష్ అని అన్నారు. అవునా, నిజమా? సరే అయితే సరిపెట్టుకున్నారు. మరి అంతటి తాగుతారా మీరు? ఆగల. అరే ఈ ప్రొడ్యూసర్ ఇచ్చే అమౌంట్ మనకు సరిపోవట్లా, పెద్ద ప్రొడ్యూసర్ని ఎన్నుకుందాం అన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రొడ్యూసర్ కింద మార్చారు చూసారా. మీ ఆలోచన అండి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని మీరు మాత్రం పుణికి పుచ్చుకున్నారు. ఎంత బాగా చెప్పారండి పవన్ కళ్యాణ్ గారి గురించి. తెలియకుండా చెప్పారో తెలిసి చెప్పారో తెలియదు కానీ చాలా గొప్పగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రొడ్యూసరే అవ్వాలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి
ప్రజాసేవ ఇష్టం. పదవిలో ఉండి ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అంటే కొన్ని పనులు నోటి మాటతో లేకపోతే పాపులారిటీతో చేయలేము. అధికారంలో ఉంటే మాత్రమే చెయ్యాలి కాబట్టి ఇక పొత్తు తప్పదు. కానీ అక్కడ ఉన్న సందర్భానికి పొత్తు ప్రకటించడం అవసరం కాబట్టి ఆ స్థానంలో ప్రొడ్యూసర్ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉండాలి కాబట్టి పొత్తు పెట్టుకొని 2024 ఎన్నికల్లో అర్జున్ రెడ్డి పార్ట్ 2లో పార్ట్ 1 అక్కడ అందరికీ చూపించేశారు కదా. మీకు కూడా తెలిసిందే ఆ విషయం. మరి ఇప్పుడేంటి ఇంకో మాట అన్నారు, కో ప్రొడ్యూసర్ నారా లోకేష్ అని అన్నారు కదా. అవును, మరి నారా లోకేష్ గారు కష్టాల్లో ఉంటే కనీసం మీలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడలా, పరామర్శించలా, పైగా ఎలాంటి విమర్శలు చేశారో అనేది విమర్శించిన వాళ్ళందరికీ తెలుసు. మరి అటువంటి టైంలో నారా లోకేష్ గారికి సపోర్ట్గా ఉంది ఎవరు? ఆయనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి అలాంటప్పుడు ఆయన చేస్తున్న పనులకి వీళ్ళ సహకారాలు అవసరం కాబట్టి మరి నారా లోకేష్ గారు కో ప్రొడ్యూసర్ అవడంలో తప్పేంటి? ఇంకో విషయం చెప్పారండోయ్ అనిరుద్ రెడ్డి గారు. ఏమిటి అంటే పెద్ద ప్రొడ్యూసర్ని వెతుకున్నారు అని కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుండాలి అంటే ఒక సినిమాల్లోకి మాట్లాడుకుందాం. ముందు ఒక సినిమా బాగుండాలంటే మంచి ప్రొడ్యూసర్ని తీసుకోవాలి. ఫస్ట్ ఒక సినిమా తీసాం, ఇంకా మన స్థాయి ఇది కాదు, ఇంకా మంచి ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి సినిమా తీయొచ్చు అన్న ఆలోచనతో రెండో సినిమా ఏం చేస్తారు, పెద్ద ప్రొడ్యూసర్నే, కాస్త పెట్టుబడి పెట్టే వాళ్ళనే కదా చూసుకునేది. ఆ ఉద్దేశంతో ఈయన ఏం చేశారంటే ఇప్పుడు రాష్ట్రంలోకి అడుగు పెట్టాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాము, ఈ సేవలు ఇంతటితో ఆకూడదు, ప్రజలకి ఇంకా పెరగాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు అవసరం కాబట్టే పెద్ద ప్రొడ్యూసర్ని చూసుకున్నారు. చాలా మంచి పాయింట్ అయితే మాకు అందించినందుకు ధన్యవాదాలు అనిరుద్ రెడ్డి గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మన రాష్ట్రం బాగుండాలి అంటే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి, మొన్న బడ్జెట్లో మిగతా రాష్ట్రాలకి కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేటాయింపులు ఎలా ఉన్నాయి? సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే చెప్పారు. ఏమని సవతి తల్లి భేదం చూపిస్తుంది కేంద్రం, ఆంధ్రప్రదేశ్కి ఏమో అలా ఇచ్చారు, తెలంగాణకేమో ఎలా ఇవ్వలేదు అని చెప్పారు. చూసారా, కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఎన్ని నిధులు రాబట్టుకోవచ్చు అనేది జస్ట్ శాంపిల్, మొన్న బడ్జెట్ చూసి చెప్పుకోవచ్చు. కాబట్టి పెద్ద ప్రొడ్యూసర్ని ఎత్తుకోవటంలో తప్పు లేదు. ఎవరి కోసం? సినిమా కోసం. పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ కాబట్టి ఇక్కడ సినిమా అంటే ఆ సినిమా కాదు, మీరు 2.5 గంటలు 3 గంటలు చూసి మురిసిపోయే సినిమా కాదు. ఇదేంటంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఒక నాయకుడు ప్రజా పాలన చేయాలనుకునేవాడు, ప్రజాసేవ చేయాలనుకునే నాయకుడు ఏ విధంగా సేవ చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఎవరిని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి కనుక మనం గమనించుకుంటే ఇక్కడ తెలిసే విషయం ఏంటో తెలుసా, చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రను మార్చలేరు, చరిత్రలో నిలిచిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి 2.0 పార్ట్ 2 గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీలా ఆంధ్రాలో ఎంతమంది అయితే విమర్శించారో వాళ్ళందరికీ కూడా అర్జున్ రెడ్డి 2.0లో పార్ట్ 1 చూపించేశారు. ఇప్పుడు ఆంధ్రాలో నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, అరే కొరివితో తల గోక్కున్నామా ఏంటి అని. అతికించుకోవడం వదిలించుకోవడం కష్టమైపోతుందని చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు. పదే మీ పని మీరు చేసుకోండి. ఆయన వచ్చే టైం అయితే వస్తారు, రావాలి అనుకుంటే వస్తారు, ఒకళ్ళు పిలవక్కర్లా. ఎందుకంటే తెలంగాణలోనే నేను పెరిగాను, నా పెంపుడు తల్లి ఎవరు, తెలంగాణ తల్లి అని ఆయన 100 సార్లు చెప్తూనే వచ్చారు. కాబట్టి మీరు ఆయన గురించి బాధపడొద్దండి అనిరుద్ రెడ్డి గారు. ఆయన వస్తారు, పర్యటిస్తారు, ఎలక్షన్స్ టైంకి దిగుతారు, రంగంలోకి ఖచ్చితంగా దిగుతారు. ఇంకో ఉదాహరణ ఏంటో తెలుసా, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్ని వార్డులు జనసేన కైవసం చేసుకుంటుంది అనే దాని మీద రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ముందే ప్రొడ్యూసరు, కో ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసర్ ఇవన్నీ అవసరమా అండి? చెప్పండి మీరే. ఇంకో విషయం ఏంటో తెలుసా, పాపం మీరు కూడా రేవంత్ రెడ్డి గారి కష్టాన్ని బూడిదలో పోయికండి. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడుతున్నారు, సందర్భం తగ్గట్టు మాట్లాడుకోండి. ఇప్పుడు జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు భయమే లేదంటున్నారు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ చిన్న పార్టీ ఇక్కడ ఏం చేస్తుంది, ఆంధ్రాలో ఏదో గాలికి గెలిచింది అంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ మీ పని మీరు చూసుకోవచ్చుగా. అసలు ఆయన వస్తే మీకేంటి, రాకపోతే మీకేంటి, జనసేన గెలిస్తే మీకేంటి, గెలవకపోతే మీకేంటి చెప్పండి అనిరుద్ రెడ్డి గారు. కాబట్టి మీరు అర్జున్ రెడ్డి 2.0 పార్ట్ 2 ఖచ్చితంగా చూస్తారు త్వరలో. కాకపోతే కొంచెం టైం పడుతుంది, రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అనేది మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రాలో పట్టించుకోవడం ఏ విధంగా మానేశారో మీరు కూడా తెలంగాణలో మానేయండి.
ఆయన ఏం చేయాలనుకున్నది ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది. మీలాంటి వాళ్ళు విమర్శించినంత మాత్రాన ఆయన బయటకు వచ్చి మాట్లాడరు. మీలాంటి వాళ్ళు పొగిడినంత మాత్రాన ఆయన ఏమి ఉప్పెంగుపోరు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఆపేస్తే బెటర్ అని చాలామంది జన సైనికులు కాదండోయ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో ఆయన ఏం చేస్తున్నారో కళ్ళారా చూస్తున్నారు. అరే మా తెలంగాణకు కూడా వస్తే బాగుండు కదా, మాకేమన్నా జరిగిద్దని ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ కోరిక అయితే ఖచ్చితంగా తీర్చే తీరుతారు. మీ కోరిక కూడా ఖచ్చితంగా ఆయన తీర్చే తీరుతారు. ఎందుకంటే మీరు తెగ అడుగుతున్నారు కదా, ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అని. మీరు అన్నిసార్లు వెల్కమ్ వెల్కమ్ అంటే ఆయన రాకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా వస్తారు. మీ అందరికీ కూడా ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని తిడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమా చూపిస్తామా మా టైటిల్తో మాత్రం ఖచ్చితంగా ఒక సినిమానైతే అందించే తీరతారు అని ఈ రోజు ఈ కమ్ టు ద పాయింట్లో చాలామంది చెప్పుకుంటున్న మాటని నేను మీకు చెప్పాను అనమాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మీరైతే మాత్రం ఈ అనిరుద్ రెడ్డి ప్రొడ్యూసర్గా తీసే సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ గారి హీరో అయితే మాత్రం ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో 10 మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న చురకలా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.